ఈ ఈ టేస్టీ టేస్టీ కళ్యాణ్ రసం ఎలా తయారు చేద్దామో చూద్దాం. లెట్స్ స్టార్ట్. కళ్యాణ్ రసం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న 2 టమాటాస్ వేసుకొని ఉడికించుకోవాలి. టమాటాలు బాగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. టమాటాలు తర్వాత మ్యాష్ చేసుకోవాలి కొంచెం పేస్ట్గా. ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఉడికించిన ఒక కప్పు కందిపప్పులు వేసుకోవాలి. కలిపేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఒక స్పూను మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లిని బాగా కచ్చపచ్చాగా దంచుకోవాలి. ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, కచ్చపచ్చాగా దంచుకున్న మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే ఒక నిమ్మకాయంత సైజు చింతపండుని గుజ్జు చేసుకొని పోసుకోవాలి. ఒక 1 మినిట్ ఈ చింతపండు గుజ్జులో ఉడికించుకోవాలి. ఆ తర్వాత చారు కన్సిస్టెన్సీని బట్టి వాటర్ పోసుకోవాలి. కొంచెం పలచగా ఉండేటట్టు, ఇలా పలచగా వచ్చేంత వరకు ఒక 1/2 లీటర్ వరకు వాటర్ పడుతుంది. కరివేపాకు వేసుకోవాలి. 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా పొంగు వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతే, ఎంతో టేస్టీ కళ్యాణ్ రసం రెడీ. ఈ కళ్యాణ్ రసంలో అసలు కారం యూస్ చేయకూడదు. మిరియాలతోనే కారంని సెట్ చేసుకోవాలి. ఈ కళ్యాణ్ రసం రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా తేలిగ్గా కూడా ఉంటుంది. ఇది తాగుతుంటే ఉంటుంది ప్రాణానికి ఎంత హాయిగా ఉంటుందో. ఒక 2 ముద్దలు ఎక్కువ కూడా తినేస్తాం.